భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా గురువారం స్థానిక రోడ్లు భవనాల శాఖ విశ్రాంతి భవనం సమీపంలోని ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు వెంకటరమణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రంగనాథరావు, మున్సిపల్ కమిషనర్ సుజాత, డీఎస్పీ నాగేశ్వరరావు, ఇన్ఛార్జ్ జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి చందర్ నాయక్, స్థానిక ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మకు జోహార్, తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మకు జోహార్, తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మకు జోహార్. జై రజక, జై రజక, జై రజక, జై రజక, జై రజక, జై రజక. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, రజకుల ఐక్యత. జై రజక, జై రజక. ఈరోజు కామారెడ్డిలో మరి మన గవర్నమెంట్ ఒక ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున ఈరోజు చాకలి ఐలమ్మ జయంతి 129వ జయంతి సందర్భంగా మరి ఈరోజు అందరం కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మరి చాకలి ఐలమ్మ ఇంత గొప్ప పోరాటాలు మరి ఎంతో కష్టాలు పడి ఒక గుర్తింపు తీసుకొచ్చిన మహిళ. ప్రతి ఒక్క మహిళ కూడా చాకలి ఐలమ్మని ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాకలి ఐలమ్మ జయంతిలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా చాకలి ఐలమ్మ శుభాకాంక్షలు, జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై రజక, జై రజక.